ఫలితాలు ఇంపాక్ట్స్ మర్మస్థానం తెలుగు ప్రభావితమయ్యే అవయవం కలిగే నష్టాలు కాన్సిక్వెన్సెస్ బ్రహ్మస్థానం ఇంటి మధ్యలో హృదయం లేదా గుండె జబ్బులు తీవ్రమైన ఆర్థిక నష్టం కుటుంబ పెద్దకు ఆపద మనశ్శాంతి లేకపోవడం ఈశాన్యం నార్త్ ఈస్ట్ తల మెదడు సంబంధిత వ్యాధులు పక్షవాతం పిచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నైరుతి సౌత్ వెస్ట్ కాళ్ళు లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాలు యాక్సిడెంట్స్ ధననష్టం వారసత్వ సమస్యలు ఆగ్నేయం సౌత్ ఈస్ట్ మోకాళ్ళు లేదా భుజాలు కీళ్ల నొప్పులు భార్యాభర్తల గొడవలు అగ్ని ప్రమాదాలు వాయువ్యం నార్త్ వెస్ట్ ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులు ఆస్థమా ఆందోళన కోర్టు కేసులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించాలి 1 బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచాలి ఇంటి మధ్యలో ఉన్న 9 గడులు లేదా 3x3లో ఎటువంటి పిల్లర్లు లేదా బీమ్స్ వేసి పైకప్పును నిలపాలి 2 ఫౌండేషన్ సమయంలో శంకుస్థాపన చేసేటప్పుడు లేదా పిల్లర్ల కోసం గుంతలు తీసేటప్పుడు మర్మరేఖలను ముందుగానే మార్క్ చేసుకోవాలి మర్మబిందువు మీద గుంత తీయకూడదు 3 బరువైన వస్తువులు మర్మస్థానాల మీద బీరువాలు సేఫ్స్ మెట్లు లేదా భారీ విగ్రహాలు పెట్టకూడదు 4 టాయిలెట్స్ మరియు వంటగది ముఖ్యంగా బ్రహ్మస్థానం మరియు ఈశాన్యన్ మర్మాల మీద టాయిలెట్ మరుగుదొడ్డి లేదా వంటగది అస్సలు ఉండకూడదు ఇది తీవ్రమైన దోషం ఇప్పుడు ఈ నివేదిక ముగింపు మర్మస్థానాలు అనేవి మీ ఇంటికి ప్రాణకేంద్రాలు ఇవి దెబ్బతింటే ఆ ఇంట్లో నివసించేవారి ఆరోగ్యం మరియు ప్రశాంతత దెబ్బతింటుంది ముఖ్య గమనిక ఇంటి మధ్యభాగం బ్రహ్మస్థానం మరియు ఈశాన్యం నుండి నైరుతి వరకు వెళ్లే రేఖ కర్ణసూత్రం అత్యంత కీలకమైనవి ఈ స్థానాల్లో ఎటువంటి బరువు లేకుండా పిల్లర్లు లేకుండా చూసుకోవడమే నిజమైన వాస్తు నిర్మాణానికి ముందే మంచి వాస్తు పండితునితో ప్లాన్ సరిచూసుకోవడం ఉత్తమం